లక్క ఇంట్లో పాండవులను కౌరవులు దహనం చేద్దామని కుట్ర చేస్తే అక్కడి నుంచి పాండవులు కుంతి తప్పించుకొని అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. బ్రాహ్మణ వేషాల్లో ఒక ఊర్లో తలదాచుకున్నారు. ఆ సమయంలో బకాసురుణ్ణి భీముడు సంహరించాడు. ఆ తర్వాతే ద్రౌపది స్వయంవరం జరిగింది. అక్కడ ద్రుపదుడు ఏర్పాటు చేసిన అభేద్యమైన మత్స్య యంత్రాన్ని ఎవరూ ఛేదించలేకపోయారు. అప్పుడు బ్రాహ్మణ వేషంలో ఉన్న అర్జునుడు మత్స్య యంత్రాన్ని కొట్టాడు. ఆ సమయంలోనే ద్రౌపది స్వయంవరానికి అతిథిగా వచ్చిన బలరామకృష్ణులు పాండవులను కలిసి తమ అభయం ఇచ్చారు. వీటి తర్వాత మళ్లీ పాండవులు హస్తినకు వెళ్లారు. దుర్యోధనుడు పుత్రమోహంలో ఉన్న ధృతరాష్ట్రుడు చేయాల్సిన పాపాలన్నీ చేశాడు. పాండవులకు రాజ్యంలో భాగం ఇవ్వాలి కనుక ఎందుకూ పనికిరాని ఖాండవ ప్రస్థాన్ని ధృతరాష్ట్రుడిచ్చాడు. కానీ పాండవులకు తోడుగా నిలిచిన కృష్ణుడు ఎందుకూ పనికిరాని ఖాండవ ప్రస్థాన్నే దేవతలు కూడా అసూయపడేలా విశ్వకర్మతో ఇంద్రప్రస్థంగా నిర్మింపజేశాడు. అలా ఒక పక్క కృష్ణుడి చరిత్ర జరుగుతున్న సమయంలోనే ఇవన్నీ జరిగాయి. వినీ టాయ్స్ అమెజాన్లో కూడా లభ్యం.